మన ఆహారం అనే టాపిక్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలని ఏమంటామంటే దినుసులు. మొక్క వివిధ భాగాలను మనం ఆహారంగా తీసుకుంటాం. ఆహార దినుసులు మొక్కలు, జంతువులు, ఇతర వనరుల నుంచి లభిస్తాయి. ఆహారానికి సువాసన తెచ్చే దినుసులు సుగంధ ద్రవ్యాలు. ఆహారానికి సువాసన తీసుకొచ్చే దినుసులు ఉదాహరణకు లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, బిర్యానీ ఆకు. ఆహారపు దినుసుల్లో మన శరీరానికి అవసరమయ్యే అంశాలు ఉంటాయి. వాటిని ఏమంటామంటే పోషకాలు. ఆహారపు దినుసులలో మన శరీరానికి అవసరమయ్యే అంశాలని పోషకాలు అంటారు. మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు పిండి పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు. పోషకాలకు అదనంగా మన ఆహారంలో ఉండే ఇతర పదార్థాలు పీచు పదార్థాలు, నీరు. ఈ పోషకాలతో పాటు మన శరీరంలో ఉండే ఇతర పదార్థాలు ఏంటంటే పీచు పదార్థాలు, ఇంకా నీరు. పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వులు మన శరీరానికి ఎక్కువ మొత్తాలలో అవసరము. వాటిని ఏమంటామంటే స్థూల పోషకాలు అంటాము. స్థూల పోషకాలు అంటే పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వులు. ఇవి మన శరీరానికి ఎక్కువ మొత్తంలో అవసరం కాబట్టి వీటిని ఏమంటామంటే స్థూల పోషకాలు. విటమిన్లు, ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ పరిమాణాల్లో అవసరం కాబట్టి తక్కువ పరిమాణం అంటే గ్రాములు ఆరు మిల్లీగ్రాముల్లో కాబట్టి వీటిని సూక్ష్మ పోషకాలు అంటాం. విటమిన్లు, ఖనిజ లవణాలు అనేవి సూక్ష్మ పోషకాలు. పిండి పదార్థాలు, మాంసకృతులు, క్రొవ్వులు స్థూల పోషకాలు. పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్లు మన శరీరానికి ప్రధాన శక్తి వనరు. మన శరీరానికి ప్రధాన శక్తి వనరులు ఏమిటంటే పిండి పదార్థాలు మరియు లేదా కార్బోహైడ్రేట్లు. గ్లూకోజ్ అనేది ఒక పిండి పదార్థం. తక్షణ శక్తి వనరుగా దీన్ని ఉపయోగిస్తాం. ఆహారంలో పిండి పదార్థం ఉనికిని ఏ పరీక్ష ద్వారా నిర్ధారిస్తామంటే అయోడిన్ పరీక్ష. ఏ పరీక్ష ద్వారా? అయోడిన్ పరీక్ష. ఆహారంలో చక్కెరల ఉనికిని, పిండి పదార్థం ఉనికిని అయోడిన్ పరీక్ష ద్వారా, చక్కెరల ఉనికిని బెనెడిక్ట్ పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చు. శరీర అవయవాల కండరాల నిర్మాణానికి ఏమవసరం? కండరాల నిర్మాణానికి ప్రోటీన్లు అవసరం. శక్తికి కార్బోహైడ్రేట్లు. ఈ సాంప్రదాయ వంటల్లో ఏది ఎక్కువగా ఉంటుందంటే ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. 2% కాపర్ సల్ఫేట్, 10% సోడియం హైడ్రాక్సైడ్ మిశ్రమాన్ని ఉపయోగించి ఆహారంలో ప్రోటీన్ల ఉనికిని గుర్తిస్తారు. 2% కాపర్ సల్ఫేట్ని, 10% సోడియం హైడ్రాక్సైడ్ మిశ్రమాన్ని తీసుకొని ప్రోటీన్ల ఉనికిని గుర్తించడానికి ఈ టెస్ట్ని చేస్తారు.